హలో ఫ్రెండ్స్, నేను మనీ. వెల్కమ్ టు మై ఛానల్. పండగలైనా ఫంక్షన్లైనా చింతపండు కానీ నిమ్మకాయ పులిహార చేస్తూనే ఉంటాం. కొంచెం వెరైటీగా చేయాలి అనుకుంటే ఈ దసరా పండగకి ఈ పులిహార ట్రై చేసి చూడండి. పుల్లగాను ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ సోనా మసూరి రైస్ అంటే 200 గ్రామ్స్ తీసుకుని కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను. వీటిని వాక్కాయలు అంటారు. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. వీటికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వైటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మూత్రకోశాలను కూడా శుభ్రపరుస్తాయి. ఇలా పూర్తిగా ఎర్రగా ఉన్న కాయలు మెత్తగా ఉంటాయి. పండినవి వీటిని తీసేసి పచ్చిగా గట్టిగా ఉన్న కాయలను 2-3 సార్లు కడిగి తర్వాత ఫైనల్ గా ఈ వాటర్ లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క కాయను తీసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మధ్యలో గింజలు ఉంటాయి, వాటిని తీసేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 20 రూపాయలకు వచ్చిన కాయలు. మనం తినే పులుపును బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేను పుల్లగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసినవి బ్లెండర్ లోకి వేసుకుని 2-3 పచ్చిమిర్చి, వాక్కాయ ముక్కలను బ్లెండర్ లోకి వేసి కోర్సుగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని వేడి తగ్గటానికి వెడల్పాటి పళ్ళెంలో వేసి ఉండలు లేకుండా లైట్ గా కలుపుతూ చల్లార పెట్టుకుంటే అన్నం విరగకుండా ఉంటుంది. ఫ్రై ప్యాన్ లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేగటానికి ఎక్కువ టైం పట్టే పల్లీలు 2 స్పూన్లు వేసి కొంచెం వేగిన తరువాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, 4-5 ఎండుమిర్చి వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. తరువాత కరివేపాకు వేసి స్టవ్ ఆపుకోవాలి. పులిహారకు మంచి సువాసన కోసం కొంచెం ఇంగువ వేసి బాగా కలిపి పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి బాగా కలుపుకుంటే ఆ వేడికి మగ్గుతాయి. తరువాత కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆరిన అన్నంలోకి వేసి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసి మళ్ళా ఫ్రై ప్యాన్ ని హీట్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి బ్లెండ్ చేసుకున్న వాక్కాయ పేస్ట్ వేసి లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ సాటే చేసుకుంటే చాలు, అవి మగ్గిపోతాయి. ఇలా వాక్కాయ ముక్కను ఒకటి తీసి నొక్కి చూస్తే పేస్ట్ లాగా అయిపోయింది కదా, అంటే ఉడికిపోయినట్లే. ఇంకా ఈ పేస్ట్ని అన్నంలోకి వేసి బాగా కలుపుకుంటే వాక్కాయ పులిహార అమ్మవారి ప్రసాదానికి రెడీ అయినట్లే. పులుపు ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంతవరకు రుచి చూడని వారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.